ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఘటన వెలుగులోనికి వచ్చింది. ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖ రావడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సమయంలో ఈ లేఖ వెలుగు చూడడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ లేఖ నిజంగా మావోయిస్టులే రాశారా లేక మరేదైనా రాజకీయ కోణం ఉందా అనే దిశగా చర్చలు జోరందుకున్నాయి. పిఎస్ ఫిర్యాదుతో పోలీసుల దృష్టి. మంత్రి కందుల దుర్గేష్ వ్యక్తిగత సహాయకుడు ఈ బెదిరింపు లేఖపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లేఖలో ఉన్న విషయాలను పరిశీలిస్తున్నారు. పోలీసులు ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా భావిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా లేఖ అసలు మూలం ఏమిటన్న విషయంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. నిజంగా మావోయిస్టులైనా ఈ లేఖ నిజంగా మావోయిస్టుల సంస్థ తరపున వచ్చిందా లేక ఎవరైనా వారి పేరును ఉపయోగించి రాశారనే ప్రధాన అంశం ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. మావోయిస్టుల నుంచి గతంలో వచ్చిన లేఖలతో సరిపోలుస్తూ ప్రస్తుత లేఖలను విశ్లేషిస్తున్నారు. భాష, పదజాలం వంటి తదితర అంశాలను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. అవసరమైతే ఈ లేఖలోని చేతి రాతపైన విశ్లేషణ చేపట్టే అవకాశం ఉంది. మంత్రి కందుల దుర్గేష్ కు వచ్చిన ఈ బెదిరింపు లేఖలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి సాధించారు. ఇంటెలిజెన్స్ విభాగం కూడా రంగంలోకి దిగింది. రాష్ట్ర స్థాయిలో భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించినట్లు సమాచారం. మంత్రి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నివాసం, కార్యాలయం, ప్రజా కార్యక్రమాల్లో అదనపు భద్రతా చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ చెందిన రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు మావోయిస్టులు రాసిన లేఖ సంచలనాత్మకంగా మారింది. ప్రత్యేకించి జనసేన తరఫున తూర్పుగోదావరి జిల్లాలోని నిర్దోలు నియోజకవర్గం నుంచి ఆయన గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. అనంతరం జనసేన పార్టీ కోటాలో ఆయన్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్ర టూరిజం శాఖ మంత్రిగా కూడా నియమించడం జరిగింది. ప్రజల్లో మంచి పేరు ఉండి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన దూసుకుపోతున్న నేపథ్యంలోనే తాజాగా మావోయిస్టులు లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రత్యేకించి తనను చంపుతామంటూ మావోయిస్టులు చేతురాతో అందిన లేఖ ఇప్పుడు అత్యంత సంచలనంగా మారిన నేపథ్యంలోనే మంత్రి వ్యక్తిగత సహాయకుడు పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలోనే రాష్ట్ర స్థాయిలో అత్యంత ప్రిస్టేజ్గా తీసుకున్న పోలీసులు ఈ లేఖపై లోతుగా విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే డీజీపీ కూడా దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. సాక్షాత్తు కూటమి ప్రభుత్వంలో మంత్రిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా చెందినవారు. వాస్తవానికి ఈ లేఖ అనేది అసలు నకిలీదా అసలైనదా అనే కోణంలో దర్యాప్తు కూడా చేస్తున్నారు. గతంలో మావోయిస్టుల నుంచి అందిన లేఖలను లోతుగా విశ్లేషిస్తున్న పోలీసులు ఆ దిశగా దీన్ని పూర్తి స్థాయిలో మరో 24 గంటల్లో పరిశీలించి సరైన చర్యలకు ఉపక్రమించే అవకాశాలు కూడా లేకపోలేదు. దీనిపై కందుల దుర్గేష్ కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. తనకు ఎవరు శత్రువులు లేరని కూడా చెప్తున్నారు. ఇదే కేసు విషయంలో పోలీసులు రాజకీయ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న సంగతి విదితమే.